నమస్తే. మీకు మొదటిసారిగా ప్రిలిమ్స్ రాసినప్పుడు ఎలా అనిపించింది? ఇప్పుడు మీరు సాధించినాక ఏ విధంగా అనిపించింది? సార్, మొదటిసారి ప్రిలిమ్స్ రాసినప్పుడు నేను అసలు నాకు అప్పుడు ఒక 90 మార్కుల దరిదాపు 90 మార్కులు నాకు వచ్చాయి సార్. అవి వచ్చినప్పుడు నాకు అన్న వస్తాయని కూడా అనుకోలేదు. ఎందుకంటే ఎప్పుడు టెస్టులు పెట్టిన ఫస్ట్ ఇయర్లో నేను ఢిల్లీలో చదువుకున్నాను. ఫస్ట్ ఇయర్లో అక్కడ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ పెట్టే వాటిలో నాకు కనీసం ఒక 40 మార్క్స్ 50 మార్క్స్ అలా వచ్చేవన్నమాట. సో ఎప్పుడు నాకు ఒక 90 మార్క్స్ వస్తాయని కూడా అనుకోలేదు. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ అంతా ఎక్కువగా మనకి కోచింగ్లో అనేది చాలా టైము అక్కడ వెళ్ళిపోతుంది. సో మనం సెల్ఫ్ స్టడీకి అసలు టైం ఉండదు. సో అప్పుడు నాకు చాలా అంటే అసలు ఈ ఎగ్జామ్ మీద అవగాహన కానీ, తర్వాత క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, మనం ఎలా ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళాలి అనేంత అవగాహన లేకుండే అనమాట. సో అప్పుడు ఆ దశ నుంచి లాస్ట్ ఇయర్ మాకు ఇంటర్వ్యూ వెళ్ళిన తర్వాత చాలా తక్కువ టైం ఉంటుంది ప్రిలిమ్స్కి. రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా తక్కువ టైం ఉంటుంది. మాకు రిజల్ట్స్ వచ్చిన 5 డేస్కి మళ్ళీ కొత్త ప్రిలిమ్స్ అనమాట. ఈ 2023 ప్రిలిమ్స్ అయింది. సో ఆ 5 రోజుల్లో నేను అంటే డిసప్పాయింట్ అయ్యి బట్ మళ్ళీ కొంచెం కంబ్యాక్ అయ్యాను అనమాట. సో ప్రిలిమ్స్ అనేది చాలా వరకు ఇట్స్ అ మైండ్ గేమ్ అన్నట్టు. సో ఎప్పుడైతే మనము ప్రెషర్ని హ్యాండిల్ చేయగలుగుతామో, ఎప్పుడైతే మనకున్న బేసిక్ నాలెడ్జ్ ఫండమెంటల్స్ మీద గ్రిప్ ఉంటుందో ప్రిలిమ్స్ గురించి అంత వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ ప్రిపరేషన్ అయితే చేయాలి. చేసిన తర్వాత ఏంటంటే మన ఆన్సర్ గ్రాస్పింగ్ స్కిల్స్, తర్వాత మనం అప్లికేషన్ స్కిల్స్, ఇలాంటి థింగ్స్ అనేవి చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. సో అందుకే ప్రిలిమ్స్ అనేది ఒక మాన్స్టర్ లాగా చూడకండి. ప్రిలిమ్స్ అనేది ఇట్స్ ఎ వెరీ ఫ్రెండ్లీ గేమ్. కాకపోతే ఆ గేమ్స్ రూల్స్, ఆ గేమ్లో ఉండే టెక్నిక్స్ మీకు తెలియాలన్నమాట. తెలిస్తే యూ కెన్ టేమ్ ద డ్రాగన్ అన్నట్టుగా. అది ఎంత పెద్ద డ్రాగన్లా కనిపించినా యూ కెన్ టేమ్ ఇట్. ఓకే సార్, ఇప్పుడు మీకున్న అనుభవం దృష్ట్యా ప్రిలిమ్స్ అసలు ఎన్ని పేపర్లు ఉంటాయి, దాన్ని ఎలా ప్రిపేర్ కావాలని ఒకసారి వివరిస్తారు సార్. ప్రిలిమ్స్లో బేసిక్గా రెండు పేపర్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ ఏమో జనరల్ స్టడీస్ అంటాము, రెండోదేమో సీసెట్ అంటాము. ఈ జనరల్ స్టడీస్లో ఆల్మోస్ట్ మనకి పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, హిస్టరీలో మళ్ళీ 3 రకాలు, ఏన్షియంట్, మిడీవల్, తర్వాత మోడర్న్, తర్వాత కల్చర్ అండ్ హెరిటేజు, ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ జాగ్రఫీ. సో ఇటువంటి అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి సార్. అసలు ప్రిలిమ్స్కి నిజంగా చెప్పాలంటే యూపీఎస్సీ నోటిఫికేషన్లో ఒక 4-5 లైన్లు మినహాయిస్తే అక్కడ దాని గురించి ఏ సిలబస్ ఉండదు. నేను అందుకే క్యాండిడేట్స్ చెప్పేది ఏంటంటే మీరు మెయిన్ సిలబస్ కూడా చూడండి. ఆ మెయిన్ సిలబస్లో ఉన్న ప్రతి ఒక్క లైన్లో నుంచి ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ రావచ్చు. ఎందుకంటే ప్రిలిమ్స్ అనే దానికి ఒక నిర్దిష్టమైన సిలబస్ అనేది లేదు. మెయిన్ సిలబస్నే మనం ప్రిలిమ్స్ సిలబస్గా కూడా అన్వయించుకుంటే చాలా ఎక్కువ టాపిక్స్ మనం కవర్ చేయగలుగుతాము. అట్ ద సేమ్ టైం మీరు ప్రిలిమ్స్కి కూడా వ్యాస్ట్ కవరేజ్ చేస్తారన్నమాట. సో ప్రిలిమ్స్ కోసం చదివే వాళ్ళు కూడా మెయిన్స్ సిలబస్ కూడా చదవండి. ఒక మెయిన్స్ కంప్లీట్ సైకిల్ మీరు చదవగలిగితే, మొత్తం సిలబస్ కవర్ చేసి నోట్స్ పెట్టుకోగలిగితే అది ప్రిలిమ్స్కి కూడా ఎంతో సహకరిస్తుంది అనమాట. సో నేను ఆ రకంగా ఈ మేజర్ సబ్జెక్ట్స్ మీరు చదవాలి. అట్ ద సేమ్ టైం ప్రిలిమ్స్కి సీసాట్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. సీసాట్లో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటాము, అంటే వాళ్ళు ఒక ప్యాసేజ్ ఇస్తారు, దాని కింద క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకొకటి మ్యాథమెటికల్ టైప్ ఆఫ్ అంటే రీజనింగ్ కానీ, తర్వాత యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. అందులో కొంత మ్యాథమెటికల్ స్కిల్స్ మనకు అవసరం పడతాయి. ఇక్కడేమో కొంత రీడింగ్ స్కిల్స్, కొంత లాంగ్వేజ్, వొకాబులరీ, ఇలాంటివి ఇక్కడ హెల్ప్ అవుతాయి అన్నమాట. ఇందులో ఏంటంటే ఫస్ట్ పేపర్ మార్క్స్ మాత్రమే మనకి పరిగణిస్తారనమాట. సెకండ్ మార్క్స్ ఏంటంటే సీసాట్లో మనకి ఓన్లీ 33% ఆఫ్ మార్క్స్, అంటే 200కు గాను 66 మార్కులు వస్తే మనకి వీఆర్ సెలెక్టెడ్ ఇన్ దట్ పేపర్. బట్ ఫస్ట్ పేపర్లో క్వాలిఫై అవ్వాలంటే వేరే వాళ్ళలో కూడా మన పొజిషన్ రిలేటివ్గా బెటర్గా ఉండాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ 1000 పోస్టులు ఉన్నాయనుకోండి, ఒక 1:13 రేషియోలో తీసారనుకోండి, ఒక 13,000 మందిని తీస్తారు. సో అందులో ఉండాలంటే మనకు మార్కులు కూడా ఆ రకంగా రావాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ ప్రిలిమ్స్లో మీకు 2 పేపర్లు ఉంటాయి కదా, ఈ 2 ఇమీడియట్లీ వెంటనే జరుగుతాయా, ఒకటే పేపర్లో 2 జరుగుతాయి? అంటే సార్ అది మార్నింగ్ సెషన్లో మనకి 9:30 to 11:30 సంథింగ్ అలాంటి ఒక 2 hours సెషన్ జరుగుతుంది సార్. ఇక్కడ మధ్యాహ్నంకి వచ్చేసరికి అక్కడ 2 hours జరుగుతుంది. సో ఆ మధ్యలో బ్రేక్ ఒక 3 hours ఉంటుంది అనమాట. సో ఆ రకంగా మీకు ఒకే రోజు జరుగుతుంది. 2 hours 4 hours టోటల్గా జరుగుతుంది సార్. ఆ మధ్య